వాళ్ళ ఈవెంట్స్ చూస్తూ ఉంటే ఓవర్ ది 4 years వాళ్ళు చేసిన ఫ్యాక్ట్స్ కొన్ని సింపుల్గా చెప్తాను. 1-2 ఇష్యూస్ ఫస్ట్ చాలా సింపుల్గా డెఫిసిట్ ఏదైతే కనుక రిసోర్స్గా ఫుల్ఫిల్ చేస్తామని ఎష్యూరెన్సెస్లో పెట్టారు. అదేవిధంగా యాక్ట్లోనూ పెట్టారు. పెట్టిన తర్వాత సిఏజీ అనే సంస్థ క్యాగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆడిట్ ఏజెన్సీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ 16,000 కోట్ల పైచీలకు ఉంది అని అన్న తర్వాత మీరెవరండి తిరిగి స్టాండర్డైజ్డ్ ఎక్స్పెండిచర్ కింద అది తీసేస్తాను, మీరు రుణమాఫీ చేశారు అది చేశారు అందుకని చెప్పేసి తగ్గించేసి 4,000 కోట్లే ఇస్తాను అని సొంత లెక్కలు చెప్పడానికి. రుణమాఫీ చేసేటప్పుడు ఎఫిషియెంట్గా వేరే డిపార్ట్మెంట్స్లో కోతలు పెట్టుకున్నాం, ఫైనాన్సెస్ మేనేజ్ చేసాం, అన్పెయిడ్ బిల్సే 4,000 కోట్ల పైచీలకు ఆ సంవత్సరం ఉన్నాయి. ఇట్లా అయ్యింది. ఈ కొన్ని సింపుల్ ఫ్యాక్ట్స్ని ప్రజలకి ఫైనాన్షియల్ ఇల్లిటరసీ ఉంది, ప్రజలకి ఆర్థిక అంశాలపైన అవగాహన ఉండదు, ఇల్లిటరేట్స్ అని చెప్పేసి అని ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే వాళ్ళ ఆర్గ్యుమెంట్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఉంది. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తున్నాను, మేము ఇన్ని లక్షల నిధులు ఇచ్చాం, వేరే ఎప్పుడు ఏ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వలేదంటారు. వీళ్ళు ఇచ్చింది ఏంటండి 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఇచ్చిందో దాన్ని బట్టి రైట్ రాయల్గా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి డెవల్యూషన్ ఫార్ములా ప్రకారం ఏది రావాలో ఆ నిధులే వస్తున్నాయి. నేను కంపారిటివ్ ఫిగర్ ఇస్తాను మహారాష్ట్ర, కంపారిటివ్ ఫిగర్ గుజరాత్ ఇస్తాను, నైబరింగ్ మొన్న ఎలక్షన్స్ అయిన 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇస్తాను, వాళ్ళ ఓన్ రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్కి యాజ్ పర్ రెవల్యూషన్ ఎంతైతే డబ్బులు వచ్చినాయో దానికంటే ₹2 ఎక్కువ వచ్చినట్టే. ఇన్ఫాక్ట్ ఐ కెన్ గివ్ యూ ఇన్ పేపర్ అండ్ ఫిగర్స్. గుజరాత్ కి 2,500 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది, రాజస్థాన్ కి 8,500 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది, మధ్యప్రదేశ్ కి 4,500 కోట్ల దాకా ఎక్స్ట్రా వచ్చింది, ఛత్తీస్గఢ్ కి 800 కోట్ల దాకా ఎక్స్ట్రా వచ్చింది. ఏ విధంగా ఇచ్చారో కూడా తెలుసు డిఫరెంట్ స్కీమ్స్ లో. కాబట్టి ₹1 డెవల్యూషన్ కంటే కూడా ఎక్కువ అదర్ దాన్ విభజన చట్టం ప్రకారం కాకుండా చూపిస్తే గనక భారతీయ జనతా పార్టీ నాయకులు గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళ ఆర్థిక మంత్రి గారు కానీ ₹1 కోటి ఎక్స్ట్రా ఇచ్చాము అని చూపిస్తే గనక నేను గుండు కొట్టించుకుంటానండి. ఎందుకంటే నెంబర్స్ పైన నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, నేను చూస్తున్నా కాబట్టి. అబద్ధాలు చెప్పొద్దు ప్రజలకు ఇప్పుడు కూడా. నిజంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు విడుదల చేసిన శ్వేతపత్రాల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? సో ప్రజలతో కూడా మాట్లాడే క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో కృష్ణరాజు గారు భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణరాజు గారు నమస్తే అండి. ఎస్ సార్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, కాల్ కట్ అయింది. సో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సో శ్వేతపత్రాలు అయితే విడుదల చేస్తున్నారు కానీ అందులో ఉన్న లెక్కలన్నీ మాత్రం బోటకమే అని ప్రధాన ప్రతిపక్షం అంటోంది. ఈ అంశాలపై చిన్న విరామం తర్వాత చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ఏబీ. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. కుటుంబరావు గారు శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ పేపర్స్ రిలీజ్ చేసే వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు కదా, ఈ రోజు ఒకటి నిన్న ఒకటి రిలీజ్ చేశారు కదా, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే నియోజకవర్గంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి అలాట్మెంట్ ఇచ్చి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వెళ్ళగలిగితే రేపు ఫ్యూచర్ లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను సార్. కరెక్ట్ సజెషన్ చెప్పారు శ్రీనివాసరావు గారు. మీరు ఆల్రెడీ మేము ఆ దిశగానే స్టెప్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ 1 వీక్లో మొత్తం 10 పేపర్లు రిలీజ్ అవ్వగానే దీన్ని క్రోడీకరించాలన్నమాట. ఒక బుక్లెట్ కింద కూడా పెట్టి జన్మభూమి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి జనవరి ఫస్ట్ ఫోర్ట్ నైట్లో జన్మభూమి అప్పుడు కూడా అన్ని పంచాయతీ వరకు కూడా అనమాట ప్రతి ఊరికి కూడా అనమాట రీచ్ అయ్యేటట్టు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు అనేది కూడా వారు చూస్తే గనక పుస్తకం రూపేణా కూడా చూసి క్వశ్చన్ చేయొచ్చు. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు క్వశ్చన్. మేమేమన్నా తప్పు చేశామా, మేమేమన్నా ఇందులో తప్పులు చూపించామా అనేది కూడా వాళ్ళకి రైట్ ఉంది అడగటానికి. ఎందుకంటే ఎవ్రీ సిటిజన్ అనమాట ప్రతి పౌరుడికి ఆ హక్కు ఉంది. కాబట్టి కాన్ఫిడెంట్గా మేము మా ప్రగతి ఇంత చూపించాం, మేము ఈ 4.5 సంవత్సరాలు ఇంత బాగా ప్రభుత్వం పనిచేసింది, ఎక్కడన్నా తప్పులు ఉంటే కూడా మీరు చూపించండి అని చెప్పేసి మా ప్రోగ్రెస్ కార్డు ముందు పెడుతున్నాం. అండ్ మీరు అన్నట్టు ఎట్ ది లోయెస్ట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్తామండి. శివలీల కాల్ చేస్తున్నారు తిరువూరు నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి కుటుంబరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప అండి. ఎందుకంటే ప్రతిపక్షాలు యుద్ధం చేసి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి అన్నా కూడా కొన్ని ప్రభుత్వాలు రిలీజ్ చేయవు. అలాంటిది చంద్రబాబు గారు ఆయన చేసినటువంటి
అభివృద్ధిని ప్రజల ముందు తీసుకురావడం అనేది చాలా ఇదండి, Yes. చాలా మంచి పని. అయితే ప్రతిపక్షాలు అంటున్నారు జగన్కి అసలు ఏ మంచి పని కూడా కనపడదండి, కనీసం పోలవరం కూడా అసలు ఇంతవరకు ఏమి వేయలేదు అంటున్నాడు. జగన్ మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరండి. ఇది మాత్రం చాలా మంచి పని చేస్తున్నారండి చంద్రబాబు గారు, బాగుందండి. ఎస్ రైట్, థ్యాంక్ యూ శివలీల గారు. సో కుటుంబరావు గారు, సో కొన్ని నంబర్స్ మీరు అన్నట్టుగా కేవలం వోకల్ సెక్షన్స్ కి తప్ప అర్థం కాని పరిస్థితి. సో నిజంగానే క్షేత్రస్థాయిలో ప్రజల్లో చర్చించుకోవడానికి, సో ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడినట్టుగా, సో శాసనసభ్యుల స్థాయిలో కూడా దీనిపై అవగాహన పెంచుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా అవసరం ఉందండి. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ పాయింట్ అనమాట. అందుకని చెప్పేసి మేము చేస్తాంది కూడా ఏంటంటే, ఇది మొత్తం క్రోడీకరించి బుక్లెట్ ఫామ్ లో పెట్టిన తర్వాత కూడా వర్క్ షాప్స్ లాగా కండక్ట్ చేస్తున్నాం. ట్రైనింగ్ విభాగం కూడా అనమాట, ఎమ్మెల్యేస్కి అందరికి కూడా మీరు ఏ విధంగా అవేర్నెస్ కానీ ప్రజలకు తెలియటానికి ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి. నార్మల్గా మనం ఉంటాం, జన్మభూమికి వెళ్ళగానే బోత్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళగానే నాకు ఇల్లు రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, నాకు రేషన్ కార్డు రాలేదు, ఇట్లా ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా డిమాండ్స్ వస్తాయి. ప్రతి జన్మభూమిలో కూడా కొన్ని లక్షల్లో ఖచ్చితంగా కంప్లైంట్స్ వస్తాయి. అన్నిటికీ ఒక ఎస్ఎల్ఏ పెట్టాం, అంటే ఇంత టైం ఫ్రేమ్లో రిడ్రెస్ అవ్వాలి అని. లాస్ట్ జన్మభూమి ప్రోగ్రామ్ అప్పుడు ఏ కంప్లైంట్స్ వచ్చినాయి, ఎంతవరకు రిడ్రెస్ చేసాము, ఇంకా రిడ్రెస్ కానీ కూడా ఎక్కడన్నా ఉన్నాయా, అరాకొర ఉంటే కూడా ఎందుకు కాలేదు, దానిపైన ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు అకౌంటబుల్ అనే దిశగానేనమాట. ఇప్పుడు లాస్ట్ జన్మభూమి బిఫోర్ ఎలక్షన్స్ అవుతుంది, ఇది జనవరిలోది, కాబట్టి మోర్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ అన్ని కూడా ప్రజలకు అనమాట తీసుకెళ్లి చూపించి ఈ వాస్తవాలు ఇంతవరకు ఇప్పుడు ఆ ఊళ్ళో సపోజ్ 2000 మంది ఉన్నారు, 300 పెన్షన్స్ వస్తున్నాయి, ఏజ్డ్ పీపుల్ అంతమంది ఉన్నారని అంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా లేదా, సాచ్యురేషన్ మోడ్ వరకు కంప్లీట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు చాలా కరేజియస్ మనిషి అండి. ఎందుకంటే అసలు అడ్మినిస్ట్రేటర్గా నేను అలాంటి కరేజ్ ఉన్న ముఖ్యమంత్రిని నేనైతే చూడలేదు ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ రుణమాఫీ అప్పుడు కూడా చూశాను, లిస్ట్ అంతా పబ్లిక్లో వెబ్సైట్లో పెట్టండి అన్నారు. ఎవరికల్లా ఆన్లైన్ చూసుకున్నారు, ఎవరికి వచ్చింది రాలేదు ఏంటనేది. అదేవిధంగా ఇవాళ వైట్ పేపర్స్ ఎందుకు ఇస్తున్నాం, శ్వేతపత్రం, ఇప్పుడే వ్యూవర్ శివలీల గారు అన్నారు కదా, ధైర్యం కావాలి, దీనికి కరేజ్ కావాలి. ఎందుకంటే నా రిపోర్టు నేను చేసిన పని ఇదని మీ ముందు పెడుతున్నాను. క్రిటిసిజం కోపెన్ అది. మీరు వాస్తవాలతోటి నేను తప్పులు రాశాను లేకపోతే అబద్ధాలు చెప్పాను ఈ వైట్ పేపర్లు అంటే ఐ విల్ బికమ్ ఏ ఫూల్, ఐ విల్ బికమ్ ఏ బఫూన్. బట్ ఎంత కాన్ఫిడెంట్ గా మేము బాగా చేశాము అన్నది ఆ ప్రగతి ప్రజలకు తెలియాలి, చూపించాలి. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ తో పెడతాం. కుటుంబరావు గారు, ఇప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో సో దాదాపు పోలవరం పైన కాన్సన్ట్రేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. పోలవరం కోసమే నరేంద్ర మోదీ కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధులు కావచ్చు, నాయకులు కానీ చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పోలవరం పనులు పరిగెడుతున్నాయంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ఇది కాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగానండి. పోలవరం ఇవాళ ఈ మాత్రం ప్రగతి చెందుతోంది అంటే ఆ క్రెడిట్ కేంద్రాన్ని కాదు, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇంట్రెస్ట్ మూలన. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ మండే రివ్యూ చేస్తా పోలవరాన్ని అన్నమాట. కేంద్రం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర నిధులతోటైనా ముందు ఖర్చు పెడదాం, చేద్దాం, ఆ విధంగా తీసుకెళ్తా. ఇవాళ డిపిఆర్ ఎక్సెప్ట్ రివైజ్డ్ డిపిఆర్ ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు కేంద్రం నుంచి. ఓల్డ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ కింద ఏదైతే ఉందో దాంట్లో ఇంకా 180 కోట్లు ఎంత బిల్లులు ఇవ్వాలి. అది కాకుండా కొత్త దాంట్లో ఖర్చు పెట్టిన దాన్ని బట్టి అనమాట దాదాపు 3000 కోట్లు పైసలకి ఇవ్వాలి. అంత పెండింగే ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలి కదా, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఇటు వడ్డీ భారం పడుతుంది రాష్ట్రానికి, అయినా పోలవరం పనులు ఆగుతున్నాయా? రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటా కాంక్రీట్ వర్క్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు కదా. ప్రధానమంత్రి గారు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉందనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చే పెడుతుంది, అది యాక్ట్ ప్రకారం నేషనల్ ప్రాజెక్ట్ అని కానీ తర్వాత ఎస్సీఎస్ సిస్టమ్ కింద కానీ వాళ్ళే డబ్బులు ఇవ్వాలంటే నేను ఖర్చు పెట్టి బిల్లులు పెట్టిన 4 రోజుల్లోనో 2 నెలల్లోనో డబ్బులు ఇవ్వాలి కదా. ఎందుకంటే నేను అప్పు చేసి ఖర్చు పెడతానని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే రాష్ట్రం ఫైనాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది. వడ్డీ భారం ఒట్టి రాష్ట్రం ముందు ఖర్చు పెట్టి ఆ బిల్లులు కేంద్రం చాలా లేటుగా ఇవ్వటం మూలన వడ్డీ భారం దాదాపు 800 కోట్లు రాష్ట్రానికి పడింది ఇప్పటికే. ఈ డబ్బులు ఎవరు ఇస్తారండి? కేంద్రం ఇస్తుందా? దాని గురించి మాట్లాడరు. ప్రతిదీ బాటిల్ నెక్కే పెడతారు. కాఫర్ డ్యామ్ అప్పుడు ఏ విధంగా బాటిల్ నెక్ పెట్టారు, ఇవాళ ఏ బాటిల్ నెక్ మాట్లాడితే ఏమంటారు, మేమే ఇచ్చాం కదా 6000 కోట్లు, ఇంకెవరు ఇచ్చారు. అది
అంటే మీరేమన్నా ఊరికినే ఇచ్చారా రాష్ట్రాన్ని ఊరిని విభజించారా? విభజించినప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ అని అందులో పెట్టారు కదా, పెట్టిన తర్వాత దాని ప్రకారం ఖర్చు పెట్టాలి కదా. రాష్ట్రం బాగా ఖర్చు పెట్టి బాగా చేయగలుగుతుందని మీ విభాగమే నీతి ఆయోగే రాష్ట్రానికి హ్యాండ్ ఓవర్ చేసింది. ప్రాజెక్టు రాష్ట్రం ఏం తీసుకోలేదే. నీతి ఆయోగ్ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే ఏ స్టేట్కి ప్రాజెక్ట్ ఇంపార్టెంటో ఆ స్టేట్కి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇస్తే బాగా చేస్తుంది అని చెప్తే పోలవరం ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ కాబట్టి పోలవరం ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ భూసేకరణ విషయంలో అసలు ఏం జరుగుతుంది? భూసేకరణ ఎంతవరకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించి ₹1 డబ్బులు కూడా విడుదల చేయలేదు. సో ప్రోగ్రెస్ ఎంతవరకు, ఎంత డ్యామ్ ప్రోగ్రెస్ అయినా భూసేకరణ పూర్తవ్వకపోతే నీరు వచ్చే అవకాశం ఉండదు. సో ఈ అంశాలన్నింటినీ సో మీరు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నా కూడా, జాతీయ హోదా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేకపోయారు, భూసేకరణ చేయలేకపోయారు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తోంది. సో ఏం సమాధానం? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి విమర్శ చేసే హక్కే లేదంటానండి. ఫస్ట్ ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో నిజంగా అప్పుడే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో చేశారు అని అంటే కనుక ఆ రోజుల్లో భూసేకరణ ఎందుకు కంప్లీట్ చేయలేదండి? తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కదా 2013లో కొత్త రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇవాళ భూసేకరణ ఖర్చు పెరిగింది అని అంటే 2013లో కొత్త యాక్ట్ వచ్చిన తర్వాతే కదా పెరిగింది. అండ్ భారతీయ జనతా పార్టీకి 2013లో వచ్చిన కొత్త యాక్ట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఆ యాక్ట్ మూలానే ఇవాళ భూసేకరణ ఖర్చు కూడా ఎక్కువయిందని కూడా తెలిసి కూడా మేనవేషాలు వేస్తా లేదు ఇన్ని ఎకరాలు ఎందుకు పెరిగింది, 1,09,000 ఎకరాల నుంచి 1,54,000 ఎకరాలకి ఎందుకు పెరిగింది, ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ తోటి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఇది చేసే బదులు మేము వైట్ పేపర్ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో రేపు వాటర్ రిసోర్సెస్ కూడా పేపర్ వస్తుంది, ఇరిగేషన్ది. ఆ పేపర్ ఇచ్చిన తర్వాత కేంద్రాన్ని వైట్ పేపర్ ఇవ్వమనండి. ఇదే పోలవరం ప్రాజెక్టు పైన మేము ఇచ్చిన డిపిఆర్ 1000 పేజీలు, నాకు తెలిసి 72,000 కాగితాలతోటి మొన్న కూడా ఇచ్చారు. లాస్ట్ మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి రిప్రజెంటేషన్ గాని అంతా కూడా వాళ్ళని వైట్ పేపర్ ఇవ్వమని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నా. నేనైతే నా రిపోర్ట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, నాకు ఈ విధంగా ఖర్చు అయింది, ఈ విధంగా ఇదైంది అని చెప్పేసి చూపించమన్నా. ఈ వైఎస్ఆర్సీపీకి ఏం హక్కు ఉందండి? పోలవరంలో మాట్లాడితే అవినీతి అయింది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చాలా కాంట్రాక్ట్స్ ఇందులో పోలవరంది కూడా లైక్ ట్రాన్స్ట్రాయ్ కానీ అన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సైన్ అయిన కాంట్రాక్ట్స్ అయ్యి సపోజ్ క్యాన్సిల్ చేసి ఉంటే, సపోజ్ మొదట్లోనే ఉంటే లిటిగేషన్ లో పడితే, ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో కూడా మనం చూసాం ప్రాజెక్టులు ఎప్పుడైనా మధ్యలో ప్రాబ్లం వస్తే కనుక అది లిటిగేషన్కి వెళ్ళిపోయి ఏ విధంగా ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యలోది కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటికీ 18 సంవత్సరాలు అవి కూడా కంప్లీట్ కాల. అక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ వీటన్నిటితోటి. కాబట్టి ఇవాళ వాళ్ళు చేసిన తప్పులే కాకుండా అవినీతి అనే వాళ్ళు ₹1 అవినీతి చూపించమనండి. కొత్తగా వర్క్స్ చేస్తున్న నవయుగాలు ఓల్డ్ రేట్స్లోనే చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఆ జలసీ తోటి ఈర్ష్యతోటి వర్క్ ఇంత స్పీడ్గా నడుస్తోంది, ఈ వర్క్ని ఏ విధంగా ఆపాలి, ఏ విధంగా అడ్డంకులు పెట్టాలి అని చెప్పేసి మాట్లాడతారు. కానీ క్వాలిటీ అంటారు. క్వాలిటీలో మొన్న పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై ఏంటండి? ఆ మాటలో క్లియర్లీ ఒక్క వర్డ్ ఎక్కడన్నా అసందర్భంగా ఉన్నా లేకపోతే డబుల్ మీనింగ్ వచ్చేటట్టున్నా కూడా ఆ వర్డ్ని వాళ్ళకి కన్వీనియంట్ గా ఇంటర్ప్రిట్ చేసుకుని ఫ్రంట్ పేజీల్లోనే వేసుకుని నాయకులు మాట్లాడేసి ఇదైందని. నిజంగా గనక ఇన్ని వేల కోట్లు కేంద్రం ఇచ్చిన దాంట్లో అవినీతి అయితే కేంద్రం ఖాళీగా కూర్చునేదండి. ఈ పాటికి వాళ్ళు రైడ్లు కానీ వాళ్ళ ఆడిట్లో కానీ ఇవన్నీ కూడా చెప్పేవారు కదా. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది, ఆడిట్ సిస్టమ్ ఉంది, కేంద్రం దగ్గర ఆడిట్ సిస్టమ్ ఉంది, క్యాగ్ ఉంది, క్యాగ్ కమెంట్స్ చేస్తుంది, ఎక్కడన్నా లైక్ పట్టిసీమ ఉంది. తొందరగా చెయ్యాలి ప్రాజెక్ట్ అని దేనికైతే కనుక ప్రీమియం ఇచ్చాము ప్రాజెక్ట్ని, ఒక ఆడిటర్ ఏం ఆలోచిస్తాడు, అరే ₹10 పనికి వీళ్ళు ₹12 ఇచ్చారని అంటుంటారు. కానీ ₹10 పని టైంకి పని చేస్తే ₹12 ఇచ్చి అది రేపు ఎస్కలేషన్ అయ్యి ₹20 కాకుండా వాళ్ళ ₹12 ₹2 ప్రీమియం తోటి కంప్లీట్ అయితే వెసులుబాటు ఇక్కడ పని వర్క్ కంప్లీట్ అయ్యి దాని వల్ల వచ్చే రాబడి ఎంత వస్తుంది అనేది ఆలోచించారు ఆడిటర్. ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ నెంబర్స్. చూసి అరే ₹2 ఎక్కువ ఇచ్చారంటే పట్టిసీమ పైన క్యాగ్ ఎట్లా రాసింది మీరు చూసారా ఏంటంటే, పట్టిసీమ వల్ల ఆ సంవత్సరం ఒక్క డెల్టా రీజన్ లో పంట వాల్యూ ఎంత వచ్చింది, ఎన్ని వేల కోట్లు పంట వచ్చింది. జస్ట్ ఇన్ 1 సీజన్ పట్టిసీమ ప్రాజెక్ట్ కంప్లీషన్ కి ఇచ్చిన ప్రీమియం కి 20 times అమౌంట్ వచ్చింది. దట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్.
ముఖ్యమంత్రి గారి విజన్ గాని ఏదైనా నేను ఒక్కటే చెప్తానండి, ఆర్ట్ ఆఫ్ విజన్ కు ఒక డెఫినేషన్ ఉంది. ఆర్ట్ ఆఫ్ సీయింగ్ వాట్ ఈస్ ఇన్విజిబుల్ టు అదర్స్ ఈస్ విజన్. వాళ్ళ అమరావతి ఉంది, 4 సంవత్సరాల కింద అక్కడ పొలాలు చూస్తారే ఇవన్నీ ఒట్టి పొలాలు, ఏం చేయగలరు అనుకునేవాళ్ళు. నథింగ్ వాస్ విజిబుల్. అది కానీ పోలవరం రూపంలో ఒక కొత్త సినిమాని, అమరావతి రూపంలో ఒక కొత్త సినిమాని చూపించే ప్రయత్నం చేస్తోంది. సో అధికార పార్టీ అని వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోంది. సో ఇక ప్రధానంగా అయితే ఈ అన్ని అంశాలు క్రోడీకరించి చూసుకుంటే అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రాని కారణంగానే పెద్ద ఎత్తున రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అని. కానీ ప్రతిపక్షం నుంచి ఆ స్థాయిలో సహాయం లేని కారణంగా సో మీరు అధికార పక్షంపై, కేంద్రంలో ఉన్న అధికార పక్షంపై ఒత్తిడి పెట్టడంలో అయితే ఏమన్నా కొంత ఫెయిల్యూర్ కనిపిస్తోందా? సో కొంత అధికారం పూర్తి స్థాయిలో మీరు పెట్టలేకపోతున్నారా ప్రజలు కేంద్ర ప్రభుత్వం? లేదండి, ఎక్కడా ఫెయిల్యూర్ లేదండి. ఎందుకంటే డెసిషన్ తీసుకునేది టైమింగ్ ఉంటుంది. రైట్ టైం యూ షుడ్ టేక్ ఎ డెసిషన్. నేను సపోజ్ ఇప్పుడు ప్రతిపక్షమే అంటుంది, 2015లోనే కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసామని అనుకోండి బయటికి. అదే టైం ఇప్పుడు మినిస్టర్స్ కూడా రాజీనామా చేసి వచ్చేసారు అనుకుందాం. ఆ రోజు నుంచే ఇట్లా సహాయ నిరాకరణ చేసేవారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి. ఇవాళ మీరు చూశారు, ఎప్పుడైతే ఫిబ్రవరిలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చామో 4 సంవత్సరాలైన ఆడిట్ కాగితాలపైన కూడా మీరు యూసీలు ఇవ్వలేదు, మీరు ఆ కాగితాలు ఇవ్వలేదు. వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్, వాళ్ళ డిపార్ట్మెంట్స్ రాష్ట్రానికి అవార్డులు ఇస్తున్నా కూడా ఆ డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళే బ్లేమ్ చేస్తా, ఈ అవినీతి జరిగింది, ఇట్లా అయ్యింది, అట్లా అయిందని క్రిటిసైజ్ చేస్తా, ప్రజల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మొన్నటికి మొన్న నీతి ఆయోగ్ టీం వచ్చిందండి. సేమ్ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఫండ్ ఏదైతే కనుక 350 కోట్లు రిటర్న్ తీసుకున్నారో ఆ ఇష్యూ కూడా మాట్లాడతారు. నవ్వారు ఐఏఎస్ ఆఫీసర్ లేడీ పాపం, ఆవిడ ఆవిడ అంటుంది, వీ డోంట్ నో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ పొలిటికల్లీ అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత మీరు చూసారు 4 రోజుల్లో రికమెండేషన్ ఇచ్చారు వాళ్ళు. తిరిగి 2017-18 ఇవ్వాలి, 18-19 రిలీజ్ చేయాలి, 700 కోట్లు రిలీజ్ చేయండి అని. యూసీలు కూడా కంప్లీట్ గా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేసింది. కానీ 6 నెలల నుంచి భారతీయ జనతా పార్టీ బఫూన్లు ఏ విధంగా మాట్లాడారండి. వాళ్ళ కొత్త రాజ్యసభ మెంబర్ గాని ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే మిగతా నాయకులు గాని దాన్ని పుచ్చుకుని ఇటు జనసేన అవనివ్వండి, లేకపోతే ఇటు వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, మీరు అంటారు మాట్లాడితే సినిమా చూపిస్తున్నారు, పోలవరంది లేకపోతే అమరావతిది అంటున్నారు. హైటెక్ సిటీ అప్పుడు కూడా అదే అన్నారు. తర్వాత సినిమానా లేకపోతే ఒక సైబరాబాద్ కొత్తది ఏ విధంగా వచ్చిందో చూశారు. ఇవాళ అది సినిమానా లేకపోతే ఇది ఒక కళ సార్థకం అవుతుంది, నిజంగా అక్కడ ఏం జరుగుతుందని చూడాలంటే వచ్చి చూడమని చెప్తున్నా. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. కుటుంబరావు గారు, కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు సార్ మీతో మాట్లాడడానికి. వెంకట నాయుడు గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట నాయుడు గారు నమస్తే అండి. సార్ నమస్తే మేడం. నమస్తే అండి. కుటుంబరావు గారు నమస్తే అండి. నమస్తే నాయుడు గారు. సార్ హోదా అంటారు, హోదా ఇవ్వలేదు సార్ మనకు. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. హోదా అన్నారు, హోదా ఇవ్వలేదు సార్. కనీసం ప్యాకేజ్ ఇస్తున్నట్టు ప్యాకేజ్ మనకి ఇవ్వలే. ఫోన్ విడిపోయినప్పుడు ఏమైనా కట్టుబాట్లతో పంపించారు మనం బయటికి. కొంచెం కూడా మనత్వం లేకుండా బీజేపీ వాళ్ళు ఈ విధంగా ఉన్నారంటే బాధ చేసుకుంటారు మాకు మాత్రము. ఇంకొకటి ఏమంటే 3,500 కోట్లు రాజధానికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి, అదే ప్రాజెక్ట్కి ఇవ్వాలా. ముందు ఆ డబ్బులు రిలీజ్ చేసి ప్రారంభించడం మనకి జిల్లాకు. ఇంకోటి 350 కోట్లు వచ్చేసి 7 జిల్లాలకు, వెనుకబడి జిల్లాలకు ఇచ్చారండి. ఇంతవరకు అది కూడా రిలీజ్ చేయాలా. కనీసం బీజేపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళెవరు మన కర్మ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేకపోతున్నారు. మళ్ళీ ఎందుకు వీళ్ళకి రాజకీయమో అర్థం కాలేదు. ఇంకోటి సార్, వీళ్ళంతా నాకు చూస్తా అంటే ఇంకా ప్రత్యామ్నాయంగా బీజేపీకి అనుకుంటారు పబ్లిక్ కూడా. అనుబంధ సంస్థలుగా వీళ్ళంతా ఉన్నారు సార్. 100% అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నారు బీజేపీ వీళ్ళు. అది తెలుసుకోవాలని పబ్లిక్ కూడా తెలుసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట నాయుడు గారు. సో ఇంకో కాలర్ ఉన్నారు, మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి సార్. నమస్తే. చెప్పండి సార్. మల్లికార్జున్ గారు చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసే పథకాలన్నీ బాగానే ఉన్నాయి సార్. హలో. మాట్లాడండి. బాగానే ఉన్నాయి, బట్ కానీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పితే అన్ని పర్లేదు సార్. వాటర్ ట్యాంక్ రావడం కానీ, పింఛన్ రావడం కానీ,
బట్ ఏదైనా కానీ అన్ని ఒకటే. బట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా లోటుపాట్లు ఉన్నాయి సార్. మెయిన్ ఏంటంటే పల్లెటూర్లలో వచ్చే విషయానికి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ రెవెన్యూ దగ్గరికి వెళ్తే ఏంటంటే చుట్టూ దిగుతా ఉన్నారు. 5 సంవత్సరాలు ఫస్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్లై చేసినా కానీ ప్రభుత్వం అయిపోయేంత వరకు కూడా ఆ సమస్యని తీరట్లేదు. మెయిన్ ఏంటంటే రెవెన్యూ. ఆ రెవెన్యూ లోటు అనేది పూడ్చుకుంటే ముఖ్యమంత్రి గారు నెంబర్ 1 స్థానానికి ఎదగడం అనేది ఒక పెద్ద ఉద్దేశం కాదు. ఇవన్నీ చేసినా కానీ మెయిన్ లోపం ఇది ఒకటే సార్. రెవెన్యూ లోపం అనేది స్పష్టంగా కనిపోతుంది. ప్రతి ఒక్క రెవెన్యూ ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక సామాన్యులు అక్కడికి వెళ్తే తిరుగుతా ఉన్న తప్పితే వాళ్ళ సమస్యనే తీరట్లేదు. అది రైట్. ఓకే ఓకే మల్లికార్జున్ గారు. సో సార్ ప్రధానంగా మంచి డౌట్ రేస్ చేశారు మల్లికార్జున్ గారు. రియల్లీ ఐ యాక్సెప్ట్ దట్ ఆల్సో. ఎందుకంటే ఇప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డెఫినెట్లీ వీఆర్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ దట్. దాన్ని అడ్రస్ చేయడం కోసమని మీరు చూస్తుంటారు దేశంలోనే ఎవ్వరూ చేయనట్టు భూదారు విధానం తీసుకొచ్చనమాట. బేనామీలు లేకుండా ఒకరికి ఉన్న ల్యాండ్కి టైటిల్ అనమాట ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇచ్చే దిశగా అనమాట స్టెప్స్ తీసుకుంటున్నాం. వన్స్ భూదారుది అనమాట మొత్తం కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఏ ప్రాబ్లము ఉండదు రెవెన్యూలో అని చెప్పేసి కూడా అంటున్నాం. మీరు అన్నట్టు ఇప్పుడు చుక్కల భూముల ప్రాబ్లమ్స్ అవనండి, లేకపోతే ఏదైతే 22A కింద నోటిఫై చేసిన ల్యాండ్స్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా అనమాట కాస్త అసౌకర్యంగా ప్రజలకి కొంతమందికి ఉంది, కాదని అంటలేదు. దాని దిశగా సొల్యూషన్స్ కూడా చేస్తున్నాం. లాస్ట్ 3 క్యాబినెట్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు టోటల్లీ రెవెన్యూ ఇష్యూస్ పైన ఫోకస్ కూడా చేశారు. ఆల్రెడీ ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ నెక్స్ట్ 1 మంత్ అండ్ ఈ జన్మభూమిలో కూడా అనమాట చాలా వరకు ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి చూస్తున్నాం. మీరు మంచి పాయింట్ రేజ్ చేసినందుకు కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండి. ఎస్ రైట్. కుటుంబరావు గారు ఫైనల్ గా ఇంతకు ముందు ఒక కాలర్ అంశాన్ని ప్రధానమైన అంశాన్ని లేవనెత్తారు. పెద్ద ఎత్తున విశ్లేషకులు అయితే రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు ఈస్టర్న్ బెల్ట్ లో కావచ్చు, పూర్తి స్థాయిలో అడుగుపెట్టే పరిస్థితి లేని కారణంగా అనుబంధ సంస్థలు అనుబంధ పార్టీల రూపంలో తమిళనాడులో ఏడీఎంకే రూపంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ లో ఉన్నారు. కేవలం రాజకీయ పరంగానే కాదు అభివృద్ధి పరంగా కూడా ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పదే పదే చెప్తున్నారు. ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు బీజేపీ దాడిని? క్లియర్లీ ఒక్కటండి, వాళ్ళ బీజేపీకి ఉనికి లేదు ఇక్కడ. ఈవెన్ కార్పొరేటర్ స్థాయి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఒక్కళ్ళు కూడా కార్పొరేటర్ కూడా కాలేరు. కాబట్టి ఏం చేయాలి ఇంకా? కాబట్టి వాళ్ళ బి టీంలు సి టీముల్ని తయారు చేసుకోవాలి. ఆ బి టీంలు సి టీముల్లాగా వైఎస్ఆర్సీపీ అవనండి, జనసేన అవనండి, మిగతా అందరినీ తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే వైట్ పేపర్ ఇచ్చాం, ఇది ఉంది. లేకపోతే హోదా పైన ముఖ్యమంత్రి గారు ఇంత సీరియస్గా ఫిబ్రవరి నుంచి కూడా ధర్మ పోరాట దీక్షలు అన్ని కూడా చేసి ఇష్యూస్ పబ్లిక్ అవేర్నెస్ గా అనమాట చెప్తున్నా కూడా కేంద్రాన్ని ఒక్కసారి ఐదర్ పవన్ కళ్యాణ్ గారు నిలదీశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారా? ఆయన పాదయాత్రలో ఉండి కూడా ఏం మాట్లాడతారు? ఏ ఇష్యూస్? ఆయన చంద్రబాబు నాయుడు గారిని స్మరించడం తప్పితే పాదయాత్రలో ఇంకేం ఉండదు. అంతేగాని అంతకంటే ఆయన చేసేది ఏమీ లేదు. కేంద్రం పైన సమైక్యంగా పోరాడదాం. గవర్నమెంట్కి కానీ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాంతో పాటు అనమాట అట్లీస్ట్ నేషనల్ ఇష్యూస్ వరకు, మన స్టేట్ ఇష్యూస్ ని నేషనల్ ఫోకస్ కి తీసుకొచ్చే వరకు ఉందాం, వారితో పాటు సమైక్యంగా పోరాడదాం అంటానికి ఎక్కడ చేస్తున్నారు స్టెప్స్. ఒక్కటి ఇవాళ జిఎఫ్సి అని పెట్టారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, పద్మనాభం గారు అందరూ పెట్టినప్పుడు ఎవ్రీ పేపర్ షేర్ చేసామే ప్రభుత్వం నుంచి. పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు వారే తేల్చారు ఒక 75,000 కోట్లు ఎంత రావాలని చెప్పేసి. ఆ తర్వాత అసలు దాని గురించి జిఎఫ్సి రిపోర్ట్ గురించే పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు. మేబీ ఆయనకు కూడా గజనీ మెమరీ వచ్చినట్టుంది, షార్ట్ టర్మ్ మెమరీ. కాబట్టి అది మర్చిపోయాడు. ఎప్పటికప్పుడు మాట్లాడితే వేరే యాంగిల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవినీతి ఆరోపణలు ఆయన చేస్తానే ఉంటాడు. ఎక్కడన్నా ప్రూవ్ చేయగలిగాడా? చేయలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కేసుల్లో అవినీతి ఆరోపణలతో కోర్టు ద్వారా ఇరుక్కున్న ఆయన నిజంగా అవినీతి జరుగుంటే ఇప్పటికి ఊరుకునేవాడా? ఆయనే ఒక పిఐఎల్ వేసుకుని కూర్చునేవాడు ఈ ప్రభుత్వం పైన. ఉట్టి మాటలు తప్పితే చేసేది ఏమీ లేదు. ఈ ప్రతిపక్షాలు నిజంగా ప్రతిపక్షాలను అనండి రాక్షసులు అంటాను నేను, ఎందుకంటే అభివృద్ధికి నిరోధకులు అంటారు. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. మొత్తానికి ప్రజల్లో అవగాహన కోసం పూర్తి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియచెప్పడానికే ధైర్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిచేసింది. దీని ప్రజలు అవగాహన తెచ్చుకోవాలి. ప్రతిపక్షాలు ఏమైనా ఈ అంకెలను క్రోడీకరించి ఏమైనా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది అని సవాల్ విసురుతున్నారు కుటుంబరావు గారు. ఇది వాళ్ళ న్యూస్ రూమ్ లో చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.